ఇంట్లో ఈరోజు జొన్న సంగటి ఎందుకు చేస్తుందయ్యా అంటే ఉదయం నేను నీరసంగా ఉండి పనుకున్నాను. అది చూసి మా అమ్మాయి ఏం చేసిందంటే పప్పుచారు నేను కాస్తానమ్మా నాన్న జొన్న సంగటి చేసి పెట్టింది. ఈ జొన్న సంగటి తింటే షుగర్కి మంచిదంట. అంటే మనకి ఇష్టమైన ఫుడ్ అప్పుడప్పుడు తింటాం కదండి, దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇలా మనకి షుగర్కి మంచిదైన ఆహారం జొన్న సంగటి, నేరేడు పండ్లు ఇలాంటి కొన్ని తింటే షుగర్కి మంచిదంట. మీకు ఒక విషయం చెప్పాలి, మేము గ్యాస్ బాగా పొదుపు చేసాం. మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ 70 రోజులు వచ్చింది, ఈ రోజే సిలిండర్ మార్చాం అనమాట. కాకపోతే మనకి ఎండాకాలం గ్యాస్ ఎంత పొదుపు అయిద్దో కరెంటు బిల్లు అంత ఎక్కువ అయింది అనమాట. ఏసీ కరెంటు బిల్లు ఈ నెల చాలా ఎక్కువ వచ్చింది. మనం పొదుపు చేసిన గ్యాస్ కన్నా కూడా మనకి జనరల్గా 45 రోజులు వస్తుంది సిలిండరు, అట్లాంటిది 70 రోజులు వచ్చింది. అంటే ఇంచుమించుగా ఆ సిలిండర్ 500 రూపాయలు పొదుపు చేస్తే అక్కడ కరెంటు బిల్లు మోత పగింది, రూపాయి బిల్లు 3 రూపాయలు అయిందనమాట. ఈ జొన్న సంగటిలోకి ఏం చేసిందంటే మా అమ్మాయి పప్పుచారు పెట్టిందండి ఉదయాన్నే. ఆ పప్పుచారు వేసుకొని నేను ఉదయం ఇడ్లీలో పప్పుచారు పెట్టాను, కానీ వీళ్ళు చట్నీ చేసుకున్నారు నాకు తినాలనిపించి. ఇంకా మా నాన్న నీరసంగా బొనుకునేసరికి మా అమ్మకి ఏం చెప్పండి జొన్న సంగటి చేయమ్మా అని చెప్పి మా అమ్మ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ జొన్న సంగటిలోకి ఎన్నపోస కనుక ఉంటే వేడి వేడి సంగట్లో ఆ ఎన్నపోస వేసుకొని దాంట్లో చింతకాయ పచ్చడి వేసుకుని తింటే ఆహా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నెయ్యి ఉంది, కానీ పప్పుచారు వేసుకుని తినాలి కాబట్టి పప్పుచారులో నేను నెయ్యి వేసుకోను. జొన్న సంగటి పప్పుచారు. ఈ రోజు మా దోసకాయ పచ్చడి కూడా ఉంది, సండే స్పెషల్. దోసకాయ పచ్చడి జొన్న సంగటిలో బాగుండదు అంతగా బాగుండదు. పుచ్చగింజలు వేసి చేసుకుంటే దోసకాయ పచ్చడి బాగుంటుంది. మర్చిపోయి ఇంకో విషయం చెప్పాలి, జొన్న సంగటిలోకి రాగి సంగటిలో పుచ్చగింజల పచ్చడి బ్రహ్మాండంగా ఉంటుంది. చెమట్లు గారిపోతున్నాయి చూడు అమ్మకి. మావిడి కష్టం చూస్తే నాకే బాధ వస్తుంది, చేతులు చూడు చెమట్లు. నేను రాత్రి అందుకని ఆ కష్టాన్ని తగ్గిద్దామని పోయి వెజ్ బిర్యానీ తెచ్చాను. అర్ధరాత్రి గీకోలేక అడిపోయా. కానీ ఫాస్ట్ గా పాపం చెమట్లు. నాకు మావిడికి ఇద్దరు ఫుడ్ ఎలర్జీ అయిందనమాట. మా ఇద్దరు కూడా రాత్రి ఫుడ్ ఎలర్జీ అంటారు కదా, ఫుడ్ ఇట్లా. మాకు వెజ్ బిర్యానీ ఎప్పుడు పడదు, మేము కిచిడి తిన్నా మాకు బాగానే ఉంటుంది. కానీ వెజ్ బిర్యానీ తెచ్చుకుని తిన్నామంటే మరి సాయంత్రం తెచ్చుకోవడం కరెక్ట్ కాదండి వెజ్ బిర్యానీ, ఎందుకంటే వాళ్ళు ఉదయం చేసి ఉంటారు కాబట్టి ఆదివారం సాయంత్రానికి దాంట్లో ఉండే కూరగాయలు వచ్చేసి కొంచెం పాడవుతాయి. ఇప్పుడు కాదు పోయినసారి వెజ్ బిర్యానీ పన్నీర్ వేసి బాగా చేశారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం పన్నీర్తో చేశారు, ఈసారి పన్నీర్ వేయలేదు. ఏది క్యాబేజీ క్యాలీఫ్లవర్ వేసి చేశారు అనమాట. అవి తిన్న తర్వాత ఇంకా రాత్రి ఇంకా దురదలతో గీక్కోలేక నాకే కాదు మా ఆవిడకి కూడా అలాగే ఉంది. మా అమ్మాయి బట్టి కూరగాయలు పక్కన పెట్టి అచ్చం బిర్యానీ, ఎందుకంటే ఆమెకు ఎఫెక్ట్ లేదు. వెజ్ బిర్యానీ వల్ల ఆ ఎఫెక్ట్స్ వస్తాయి అనుకుంటా. మనం వెజ్ బిర్యానీ మంచిది అనుకుంటాం, కానీ వెజ్ బిర్యానీ కొంతమందికి ఫుడ్ ఎలర్జీ వాళ్ళకి గిట్టదు. క్యాలీఫ్లవర్ కొంతమందికి గిట్టదు, నాకు గిట్టదు అసలు క్యాలీఫ్లవర్. దానివల్ల రాత్రి బలి చూసారు కదండి, వేడి వేడి సంగటి అయితే రెడీ అయిపోయింది, వడ్డిస్తున్నా. మాకు కొంచెం ఇలా జోరుగా ఉంటేనే ఇష్టంగా తింటాము, గట్టిగా లేదేంది అనుకోవద్దు. ఇదో నాన్న ఇట్లా వేడి వేడిగా కాలే సంగట్లో ఇంకా చల్లగా ఉండి పప్పుచారు పోసేస్తా. అంత కాలుతుంది, కాసేపు ఆగు ఫ్యాన్ వేస్తా. టైం పడలేదు ఏందో పైన పోస్తే మళ్ళీ పక్కకే చూపించేది అంతే, అట్నే చూపిస్తారు పైన సంగటి. నీవు లేకపోతే అస్పూర్త తిను వద్దులే. సంగట్లు అటు జురుకోవాలన్నమాట. పప్పుచారు చల్లగా ఉంది కాబట్టి సరిపోయింది. జొన్న సంగటి పప్పుచారు మా చిన్నతనంలో ఎక్కువ తినేవాళ్ళని. అప్పట్లో బాగుండేది, మేము స్కూల్కి పోయేటప్పుడు. అంటే స్కూల్కి పోయేటప్పుడు అన్నం వండి పెట్టేవాళ్ళు, ఉదయాన్నే సంగటి చేసేవాళ్ళు. పప్పుచారు ఎలా ఉన్నాయి? పప్పుచారు భలే ఉంది నిజంగానా? నిజంగానే. నాకేందో కొంచెం పులుపు ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. పులుపున్నా బాగానే ఉండదు పప్పుచారు. పప్పుచారు సంగట్లోకి ఎలా ఉన్నా బాగానే ఉంటుందమ్మా. నువ్వు కూడా పెట్టుకొని తినిపో. తింటాలే కానీ ఈ జొన్న సంగటి చేసేవాళ్ళు కొంచెం కష్టంగా ఉంటుంది, తినేవాళ్ళు చాలా బాగుంటుంది. అయ్యా ఇప్పుడు అంత కష్టమే లేదు. ఇంతకుముందు రోట్లో దంచి చేసేటప్పుడు కష్టం తెలిసిన, ఇప్పుడు మిక్సీ పట్టేది కాబట్టి 1 గంట నానబెట్టుకొని చక్కగా వడేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని సగం పిండి సగం నోపు చేసుకుంటే అజ్జుడు ఎట్ట తింటున్నాడు అంతే. ఇంకా సరిపడ ఎసురు పోసుకొని ఎసురు కాగిన తర్వాత ఏంది అట్ట తింటున్నాడు అంతేనా ఇప్పుడు తినేది? అంతే అమ్మా, సంగటి పప్పుచారు పోసుకుంటే అలానే తింటారు. ఇంకా రవ్వ బాగా ఉడికిన తర్వాత పిండి పోసుకొని 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఏనుపుకొని ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకొని తినేసేది. పప్పుచారు సంగటి మీద పోసేదా? నేను పోస్తుంది. సంగటి పప్పుచారు సూపర్ కాంబినేషన్. జురుకొని తింటున్నా, నా మంచి మార్గం నాకు. గిన్నెలు అయితే స్పూన్తో తినేవాళ్ళేమో. మజ్జిగలో కూడా బాగుంటుంది జొన్న సంగటి. మా చిన్నతనంలో ఎక్కువ తినేవాళ్ళం అండి జొన్న సంగటి, వరిగిలను. అప్పుడు బియ్యం అంటే ఆబోవ
ఇప్పుడు చుట్టం వస్తేనే బియ్యం ఉండేవాళ్ళు. స్కూల్కి పోయేటప్పుడు క్యారేజీలో బియ్యం పెట్టి అన్నమే వండి పంపించేవాళ్ళు. ఫుడ్ వీడియోలు చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? ఫుడ్ వీడియోలు చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నా జొన్న సంగటి తింటే షుగర్ మంచిదని మెసేజ్ ఇస్తున్నా. బయట షుగర్ కనే కదా అందరికీ మంచిది, అందరికి ఆరోగ్యం మంచిది కదా, బలమైన ఆహారం. ఆ మెసేజ్ ఇస్తున్నా. పోతే రాత్రి నేను వెజ్ బిర్యానీ తెచ్చుకొని దానివల్ల జరిగిన నష్టం కూడా చెప్పా. అంటే మనం కొంతమంది గిట్టదని సాయంత్రం పూట తెచ్చుకోవడం అది మంచిది కాదని. అదే కదా మెసేజ్ ఇచ్చింది. నేను మంచిది తినని చెప్పలేదు కదా, దానివల్ల ఇబ్బంది పడ్డా అని చెప్పాను కదా. నేనేం ఆపకుండా జరుగుతున్నా, మొబైల్ కోపం వస్తుంది అంటే ఆ వీడియోలో బాగుంటుంది. ఈ వీడియో జొన్న సంగటి పప్పుచారు మజ్జిగ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది మంచి బలమైన ఆహారం అనమాట. ఇది మంచి మెసేజే కదా. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. తిండిపోతాను కాక నన్ను పొద్దుగురు అందరం తింటాం, మేమే కాదు. కాకపోతే మేము యూట్యూబ్ పెట్టుకున్నాం కాబట్టి. కానీ మీకు ఒక విషయం తెలుసా, చాలా మంది 3 పూట్ల పళ్ళానికి వేసుకుని తింటారు ఒక్కో పూట. మేము చాలా తక్కువ తినేది. పల్లెలు తినే వాళ్ళని ఎవరేమనరు, తింటున్నామని చూపించే వాళ్ళని తిండిపోతలు అంటారు. అసలు రేపు బియ్యం మనం ఎన్ని కప్పులు వండుతానని బియ్యం కూడా చూపిస్తాను. సరే, ఇది దాన్ని బట్టి వాళ్ళకి అర్థం కావాలి కదా. ఇదండి వాటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.